పల్నాడు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి కారు కింద పడిపోయి చనిపోయిన సింగయ్యని రోజా అంటుంది అది గ్రాఫిక్స్ అదంతా అది కావాలని కూటమి గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తుందని మాట్లాడుతుంది. దాని మీద చాలా స్పష్టంగా వీడియో ఎవిడెన్స్ కనబడతా ఉంది. సింగయ్య అనేది వెళ్తాంటే ముందు వేరే కారు అనుకున్నారు, తర్వాత సిసి ఫుటేజ్ పరిశీలించిన తర్వాత స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి కారు, జగన్మోహన్ రెడ్డి మనిషి. ఇప్పుడు ఏదైనా ఎడిటింగ్ అని చిన్న ఫుడ్ పెట్టగలరు కానీ విజువల్ పెట్టలేదు ఎడిటింగ్ ఇప్పుడు కూడా. ఏంటంటే జరిగిపోయిన నష్టాన్ని భర్తీ చేసుకోవడం కోసం చెప్తున్నారు. వాళ్ళ సొంత కార్యకర్త కారు కింద పడి చనిపోతే కనీసం ఆగి అతని పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అనకూడదు. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు ఒక మాట అన్నారు, తప్పుడు కేసు పెడితే డ్రైవర్ మీద పెట్టాలి కానీ అందరి మీద కేసు పెడతాం ఏంటి అది అని మాట్లాడుతున్నారు. ఎందుకు డ్రైవర్ తప్పు చేశాడు అనుకోండి, అందులో కూర్చున్నటువంటి వాండలు కూడా బాధ్యత ఉంటదిగా. ఖచ్చితంగా సొంత పార్టీ కార్యకర్త చనిపోయినా పట్టించుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి నాయకుడు రాష్ట్రానికి అవసరం లేదు. అంటే పోలీసులు సరైన బందోబస్తు ఇవ్వలేదు అది ఇది అనేది మాట్లాడుతున్నారు. పోలీసులు స్పష్టంగా 14 వాహనాలకేమో పర్మిషన్ ఇచ్చారు. అవి కాకుండా తన బలాన్ని చూపించుకోవాలని చెప్పి ఊరు మొత్తం రాష్ట్రంలో నాయకత్వాలు మొత్తం పిలుచుకొని 100 కార్లు 150 కార్లు తెలితే పోలీసులు మాత్రం ఏం చేయగలుగుతారు? వాళ్ళు ఏదైతే పర్మిషన్ ఇచ్చారో దాని వరకు ఏర్పాటు చేయగలుగుతారు. నువ్వు బలం చూపించుకోవడం కోసం ఓదార్పు చేయడం నాకు అర్థం కావట్లేదు. ఓదార్పు యాత్ర అనేది నిజంగా చనిపోయాడు, సంవత్సరం చనిపోయి ఏ సంవత్సరం క్రితం ఎందుకు వెళ్ళావు నువ్వు చనిపోయినప్పుడు? అంటే జనాలు తండోపతండాలుగా వస్తున్నారు, అందుకే తట్టుకోలేక ఇలాంటి కేసులు పెడుతున్నారు. కేవలం తన బలం 11 సీట్లకే కాదు, నాకు బలం పెరిగిందని చూపించుకోవడం కోసం మాత్రం చేస్తారు తప్ప ఏమి ఉపయోగం లేదు. బెడ్కట్స్ పట్టుకుని ఏది 2029లో మేము వస్తాము గంగమ్మ గుడి జాతరలో ఒక్కొక్కళ్ళ పుట్టిల్లుగా రప్ప అని, లేకపోతే పన్నాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అని, లేకపోతే తొక్కి పడేస్తామని పెడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి దాన్ని ఖండించకుండా సమర్థించడం కరెక్ట్ అంటారు అసలు? మరి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్లో ఏ విధంగా మత కల్లోలాలు సృష్టించి తలలు తెంచారో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఏ విధమైన మత సామరస్యాన్ని కాపాడారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని, నక్సలిజాన్ని, అలాగే మత సామరస్యాన్ని కాపాడటంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా వెనకడుగు వేయలేదు. భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడాలో మాకు తెలుసు. మరి ప్రభుత్వం, పోలీస్ శాఖ అనేక సూచనలు ఇచ్చినప్పటికీ వీటన్నిటిని కూడా పెడచెవిన పెట్టి వ్యవస్థల్ని విధ్వంసం చేసిన వ్యక్తి ఈరోజు వ్యవస్థల పట్ల ఎటువంటి గౌరవం ఇచ్చాడు? ఈరోజు వాళ్ళ కార్యకర్తల శవాల మీదుగా కారులను వ్యక్తి మీద కారులను నడిపించుకుంటూ శవాన్ని కూడా కనీసం పక్కగా ఈడ్ చేసి పరామర్శ కానీ హాస్పిటల్ కానీ చేర్చాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మరి చేసిన వ్యక్తి ఏ విధమైన న్యాయం చేస్తాడో వైసీపీ నాయకులు కూడా గమనించుకోవాలి. సార్ కారు కింద రోజా అంటుంది ఇది గ్రాఫిక్స్ చేశారు, కారు కింద పడింది, వాళ్ళు గ్రాఫిక్స్ చేసి చూపించారు అది ఇదని మాట్లాడారు. రమ్మనండి, రోజా వచ్చి వాస్తవాలకి మరి నిలబడు. అది గ్రాఫిక్స్ కాదని మేము నిరూపిస్తాము. అవి గ్రాఫిక్స్ అని నిరూపిస్తే నువ్వేం చేస్తావో ప్రజలకు చెప్పి నువ్వు రా. మరి ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ ఉందో వాటన్నిటినీ కూడా ఈ రోజు టెక్నాలజీ పరంగా మీకు ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాం. పోలీసు వాళ్ళు పర్మిషన్ ఎంతమంది కానీ పర్మిషన్ ఇచ్చినా కానీ కావాలని ఎంతమంది వచ్చి చేయడం అంటే ఏమంటారు, ఏమనుకోవాలి సార్? ప్రజాస్వామ్యం పట్ల, వ్యవస్థల పట్ల ఇతనికి నమ్మకం లేదు. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో అతను విధ్వంసంతో ఈ రాష్ట్రంలో వ్యవస్థలను అన్ని నాశనం చేశాడు. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఇతనికి ఎన్ని చెప్పినా కానీ. కాబట్టి చట్టానికి పదును పెట్టాలి. ఇలాంటి చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి. అతనితో పాటు అతని తొత్తులు ఎవరైతే ఉన్నారో రఫా అంటూ మరి పొట్టేళ్లు తలను నలుగుతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారో, కసా రఫా కసా వివేకానంద రెడ్డిని పొడిచారే, అలా నా సొంత బాబాయిని మేము చంపుకుంటామని చెప్పి మాట్లాడతాం. మా సొంత పార్టీ కార్యకర్తలు ఎవరిచ్చాడు మీకు అధికారం? ఏ రాజ్యాంగం ఇచ్చింది మీకు అధికారం? తండ్రి బిడ్డనికి జననం ఇయటానికి, తల్లి బిడ్డకి జన్మనీయటానికి మాత్రమే కానీ ఆ తర్వాత ఈ బిడ్డని చంపుకునే హక్కు తల్లిదండ్రులకు కూడా లేదనే
సత్యం కూడా తెలియని మరి సన్నాసులు వీళ్ళు. సార్ అంబటి రాంబాబు ఒక మాట్లాడు, కార్ డ్రైవర్ కి మీద కేసులు పెడతారు కానీ నేను పక్కన వాళ్ళ మీద కూడా కేసులు పెడతాను, నేను ఇప్పుడే చూశాను అది ఇదని మాట్లాడు. ఎవరి మీద? కార్ డ్రైవర్ మీద కేసు పెడతాను చూశాను కానీ పక్కన వాళ్ళ మీద కేసులు పెడతాం నేను ఇప్పుడే చూశాను, జగన్మోహన్ రెడ్డి మీద అది ఇదని మాట్లాడుతున్నాను. దాని మీద కనీసం ఆపి చనిపోయిన వాడిని హాస్పిటల్ పంపించాల్సిన బాధ్యత కారులో కూర్చున్న పెద్ద మనిషికి ఉండాలి కదా. తొక్కించుకుంటూ ఒకవైపు కారు టైర్ కింద ఒక మనిషి బాడీ ఉంటే నువ్వు మాత్రం అభివాదం చేస్తా ఉంటావా? ఏ న్యాయం? ఇదేనా మీకు తల్లిదండ్రులు మీకు ఇచ్చిన సంస్కారం? ఇదేనా రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు? 5 ఏళ్ళు ఇలాంటి వ్యక్తిగా మేము అధికారం ఇచ్చిందని చెప్పేసి చెప్పుతో కొట్టినా సిగ్గురాదు తనకి. చెప్పుతో కొడితే కొట్టారు కానీ మెత్తడి చెప్పుతో కొట్టమనే రకం ఈ వైసీపీ నాయకుల నైజం అని చెప్పి సందర్భంగా చెప్తాను.